అరెస్ట్ జరిగితే ఇక మొత్తం విషయాలు బయటకు వచ్చే ఛాన్స్ కనిపిస్తోంది. ఏం చెప్తారు సార్, ఏంటి మీ అబ్జర్వేషన్? మీరు ఢిల్లీ లిక్కర్ స్కామ్ అన్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కేవలం 100 కోట్లు అయినా కూడా అది దేశ రాజధానిలో జరిగిన కుంభకోణం డైరెక్ట్ గా భారతీయ జనతా పార్టీకి ఎఫెక్ట్ కొడుతున్న కుంభకోణం. అది దాంట్లో చర్యలు తీసుకుంటే డైరెక్ట్ గా భారతీయ జనతా పార్టీకి లాభం చేకూరుతుంది. సో డైరెక్ట్ గా వాళ్ళు అక్కడ అరెస్టులు చేశారు, దాన్ని అంతా బయటికి తీశారు, దాన్ని లాభాలు పొంది భారతీయ జనతా పార్టీ అక్కడ అధికారంలో కూడా వచ్చింది, ఢిల్లీలో కూడా. కానీ ఇక్కడ భారతీయ జనతా పార్టీకి ఏమన్నా అంత స్టేక్ ఉందా? ఇక్కడ భారతీయ జనతా పార్టీకి అంత డైరెక్ట్ గా వాళ్ళతోటి విభేదాలు ఉన్నాయా? ఇలా రకరకాలు ఉన్నాయి. ఇక్కడ కేంద్ర ప్రభుత్వానికి ఏమన్నా జగన్మోహన్ రెడ్డి గారితో ఏమైనా విభేదాలు పూర్తి స్థాయిలో ఉన్నాయా? ఇవన్నీ కూడా చాలా చాలా క్వశ్చన్ మార్కులు ఉన్నాయి. అందువల్ల సరే ఇప్పుడు కూటమి ప్రభుత్వం ప్రస్తుతానికి ఈ కేసు విచారణ సిట్ చేస్తోంది కదా, అందుకని మాట్లాడుతున్నాం. సిట్ చేస్తోంది కానీ ఈడీ ఎందుకు రాలేదు? ఇంకా డబ్బులు ఉన్నాయి కదా ఇందులో కూడా. అందులో 100 కోట్లే, ఇందులో 1000 కోట్లని మీరే చెప్తున్నారు. చూపిస్తున్నారు కూడా 3000 కోట్లు సుమారుగా అంత చూపిస్తున్నారు. ఈడీ ఎందుకు రావట్లేదు ఇప్పుడు దాకా? కాబట్టి ఏంటంటే ఒక్కొక్క కేసులో ఒక్కొక్క రకంగా ఉంటుంది విచారణ. సరే సిట్ వరకు విచారణ వరకు వస్తే ఖచ్చితంగా ఇప్పుడు ఏదైతే ఇప్పుడు మిథున్ రెడ్డి గారి పేరు వచ్చిందో ఆయన వాళ్ళు సహకరిస్తే సరే, ఇంకా 1-2 రోజులు వెయిట్ చూస్తారేమో. ఈ రోజు కూడా ఏమాత్రం సహకరించట్లేదు అనుకోండి, సరే అరెస్ట్ చూపిస్తారు. ఆయన నిన్న ఈ విచారణకు వచ్చే ముందు మాట్లాడిన విషయాలు ఏంటంటే, అసలు నేను 2-3 సార్లు సిట్టుకి నాకు సంబంధించి సిట్టు దగ్గర ఏ ఇన్ఫర్మేషన్ లేదు, వాళ్ళ దగ్గర ఏ ఆధారాలు లేవు, ఉంటే చూపించుకొని అడిగాను, వాళ్ళు ఏం చూపించలేకపోతున్నారు, ఏదో కేవలం ఒక అరెస్ట్ చూపించాలి, ఈ స్థాయిలో చూపించాలి అని మాత్రమే నన్ను అరెస్ట్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. మీరే కీలకం అంట కదండి అంటే, నేనే కీలకం అంటే ఇంతకుముందు రాజకేశ్ రెడ్డి కీలకం అన్నారు, ఆ తర్వాత ఇంకొకళ్ళు ఎవరో వీళ్ళే కీలకం అన్నారు, ఇప్పుడు నా పేరు చెప్తున్నారు. సో ఇదంతా కూడా రాజకీయంగా కక్ష సాధన జరిగింది. సరే ఆయన చెప్తున్నాడు. అయితే అవును, అదే టోటల్ గా ఇక్కడ మనకి ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, ప్రజలకు ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, ఇది జగన్మోహన్ రెడ్డి గారి దాకా వెళ్తుందా లేదా ఒక పాయింట్. లక్షల కోట్ల కుంభకోణం కేవలం 3000 కోట్ల దగ్గరే, ఆ చుట్టుపక్కలే 3000 కోట్ల చుట్టుపక్కలే తిరుగుతోంది. ఇందులో అనేకమైన విషయాలు ఉన్నాయి. మామూలుగా అయితే లిక్కర్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో డిస్టిలరీస్, వాళ్ళ దగ్గర నుంచి కమిషన్లు తీసుకున్నారు అన్నది ఒక ఆరోపణ ఉంది. అందులో ఎంత కమిషన్లు, ఎన్ని వేల కోట్లు అనేది అదొకటి. తర్వాత వాస్తవంగా ప్రభుత్వం అక్కడ అమ్మిన దాంట్లో వీళ్ళు డైరెక్ట్ గా క్యాష్ చేసుకున్నారు కాబట్టి దాంట్లో ఎంత మిస్ అయింది అనేది ఒకటి. ఈ 2 కాకుండా మూడో మనీ ఏంటంటే, అసలు షాపుల్లోకి 100 బాటిల్స్ లెక్కలో రాస్తే ఆ 100 బాటిల్స్ షాపులో కాకుండా కొన్ని వేల బాటిల్స్ అమ్మేశారు. ఈ 100 బాటిల్స్ అనేది కేవలం చివరికి లెక్క చూపించారు అనేది. ఆ వెళ్ళిపోయిన బాటిల్స్ సంబంధించిన మనీ ఏది? ఆ మనీది ఎక్కడ చూపిస్తున్నట్లేదు, ఇది ఎక్కడ చూపిస్తున్నట్లేదు. డిస్టిలరీస్ దగ్గర కమిషన్ల వ్యవహారం అంతా ఏంటనేది తెలియదు. ప్రభుత్వానికి వచ్చిన నష్టం గురించి మాట్లాడుతున్నారు. ఆ ప్రభుత్వానికి వచ్చిన నష్టం గురించి మాట్లాడేది మాత్రమే ఇది. సో కనీసం దీంట్లో కన్నా కూడా పూర్తి స్థాయిలో మనకి ఎంతవరకు దొరుకుతుంది అంటే, నిన్న మిథున్ రెడ్డి గారు ఒక మాట మాట్లాడారు. దీన్ని మనం క్యాలిక్యులేషన్ లో తీసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు అధికారులందరూ మీ పేరు చెప్పారంటే, కొంతమంది అధికారులు మీ పేరు చెప్పారంటే ఏముంది, వాళ్ళు బెదిరించి ఉంటారు, చెప్పారు, రేపు పొద్దున మళ్ళీ మార్చేస్తారు, ఈ ప్రభుత్వం పోతే వాళ్ళు మళ్ళీ మార్చేస్తారు వాళ్ళు మాట అన్నారు. అంటే ఏంటి? ఆయన ఇండైరెక్ట్ గా ఇస్తున్న మెసేజ్ ఏంటంటే, ఇప్పుడు ఎన్ని ఆధారాలు దొరికాయని అనుకుంటున్నా కూడా పోలీసులు పొద్దున కోర్టుకు వెళ్ళినప్పుడు ఇదేదో మమ్మల్ని పోలీసులు బలవంతంగా చేసి చెప్పించారు అని ఎవరన్నా మాట్లాడే అవకాశాలు ఉండొచ్చు అని చెప్పి ఆయన ఇండికేషన్ ఇచ్చేస్తున్నారు ఆల్రెడీ. ఇవాళ కూడా కొన్ని ఛానల్స్ వస్తున్న వార్తలు ఏంటంటే, మిథున్ రెడ్డి గారు ఏదో చెప్పేశారు, దాని గురించి అసలు బిగ్ బాస్ దగ్గరికి వెళ్ళిపోవచ్చు ఇంకా అని కొన్ని వార్తలు వస్తున్నాయి. కానీ అక్కడ ఏం మాట్లాడినా, సిటీ దగ్గర ఏం మాట్లాడినా కూడా కోర్టు దగ్గరికి వెళ్ళినప్పుడు ఇవన్నీ కూడా రివర్స్ అయిపోయే ప్రమాదం ఉంది. సో ఈ మొత్తం అన్నిటి దృష్ట్యా చూస్తే ఏంటంటే, పోలీస్ అధికారులు పాపం గట్టిగా పనిచేస్తున్నారు, సిట్ అధికారులు గట్టిగా పనిచేస్తున్నారు, చాలా వివరాలు సేకరిస్తున్నారు. కానీ ఫైనల్ గా ఇవన్నీ ఎక్కడ దాకా నిలబడతాయి? కేవలం అధికారులు మాత్రమే దీంట్లో బలవుతారా? రాజకీయ నాయకులు కూడా దీంట్లో జవాబుదారీతనాన్ని తీసుకురావడంలో సిట్ సక్సెస్ అవుతుందా?
ఫైనల్ గా బిగ్ బాస్ దగ్గరికి వెళ్ళగలుగుతారా అనేది అన్నిటికన్నా పెద్ద ప్రశ్న. ఇప్పుడు మిథున్ రెడ్డి గారి దగ్గర ఆగిపోయినా కూడా ఇంకా అది పూర్తి అయినట్టు కాదు, ప్రజల దృష్టిలో పూర్తి అయినట్టు కాదు, పోలీసుల దృష్టిలో ఇంకా అంతకన్నా అవతల ఏమి ఆధారాలు దొరకకపోతే ఆ కేసు అక్కడితో ఆగుతుంది. కానీ ప్రజల దృష్టిలో ఆ కేసు కంప్లీట్ అయినట్టు కాదు. సో అందువల్ల ఏంటంటే ఇది బిగ్ బాస్ దాకా వెళ్తుందా లేదా అన్న దాని మీద ఆ క్వశ్చన్ దగ్గరికి వచ్చేసరికి ఎన్ని సమస్యలు వస్తున్నాయంటే, గతంలో ఆయన ట్రాక్ రికార్డ్ చూసుకుంటే కొన్ని వేల కోట్ల కుంభకోణం, ఆయన ఏదో 1,00,000 కోట్లు సంపాదించాడు అన్న ఆ కేసు ఫస్ట్ లో ఆయన మీద వచ్చిన కేసు ఏదైతే ఉందో అది ఇప్పుడు దాకా తెల్లలేదు. బెయిల్ మీద ఉన్నాడు, బెయిల్ మీద ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు, ఆ పదవి 5 సంవత్సరాలు ఎంజాయ్ చేశాడు, ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాడు. తర్వాత ఇంకొకటి బాబాయ్ హత్య కేసు, దాంట్లో కూడా ఆయన పేర్లు వినపడినాయి, వాటి సంగతి ఏంటనేది ఇప్పుడు దాకా ఎవరు ఏమీ తేల్చలేకపోతున్నారు. సో ఈ ట్రాక్ రికార్డును చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారి పేరు వచ్చిన ప్రతిదీ కూడా, ఏ కేసులో జగన్మోహన్ రెడ్డి గారి పేరు వచ్చినా కూడా అవి కొంతవరకు వెళ్తున్నాయి. కొంతవరకు వెళ్ళిన తర్వాత ఒక స్థాయి దాటిన తర్వాత ఇక నెక్స్ట్ ఈయనే అన్న దగ్గరికి వచ్చేసరికి ఇంకా అక్కడి నుంచి చల్లబడిపోతున్నాయి. సో ఈ చల్లబడిపోవడం అనే కార్యక్రమం ఈసారి మిథున్ రెడ్డి గారి తర్వాత నెక్స్ట్ ఈయనే అంటున్నారు కాబట్టి మిథున్ రెడ్డి గారితో ఇది ఆగిపోతుందా, మిథున్ రెడ్డి గారి దగ్గర నుంచి ఇంకా ముందుకు వెళ్ళగలుగుతుందా, సిట్టి ఎంత వరకు పనిచేయగలుగుతుంది, ఎన్ని ఆధారాలు తీసుకురాగలుగుతుంది, మీరు అన్నట్లుగా బిగ్ బాస్ మీద ఆధారాలు తీసుకురావడం మాత్రమే